మా ఊర్లో ఎవరికి రాలేదు ఆ మార్క్స్ ఇప్పటి వరకు కూడా. కాబట్టి తర్వాత వచ్చింది. తర్వాత అంటే ఒక 5 years 6 years తర్వాత వచ్చింది. ఆ 410 మార్క్స్ కి మేము చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నాం. అంతటి సెలబ్రేషన్ కి కారణం సార్ వాళ్ళు చూపించిన మా మీద కేరింగ్. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మేము సైల్ సార్ గానీ ఎప్పుడు టచ్ లో ఉంటున్నాం, అంటే క్యాజువల్ గా మాట్లాడుతూనే ఉంటాం. ఎప్పుడు కలిసినా కూడా రోడ్డు మీద వెళ్తేటప్పుడు ఏరా వెంకటేష్ బాగున్నావా అని పలకరింది. మనం చూడకపోయినా సార్ వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడేది. అది ఎందుకంటే మనం ఆ సారు యొక్క విధానం మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎప్పుడు ఆయన సారు ఒక స్టూడెంట్ లెక్క ఫీల్ అవ్వలేదని నా బాధ. ఎందుకంటే ఒక కుటుంబం లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక కొడుకు లెక్క, లేదా మన ఫ్రెండ్ లెక్క ఫాలో అయ్యి మమ్మల్ని ఇంతటి స్థాయిలోకి నిలబెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ సైల్ సార్. అలాగే రమణ సార్ కూడా, ఎందుకంటే సార్ కూడా ఆ స్కూల్ పెట్టడం వల్లనే మేము కూడా అక్కడ రావాల్సి వచ్చింది. ముఖ్యమైన ఫౌండేషన్ పునాదికి కారకులు మన వెంకటరమణ సార్, అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే నేను టీచ్ చేసేటప్పుడు, ఇప్పుడు టీచ్ చేస్తున్నాను, కొన్ని స్కూల్లో చేశాను, గురుకులలో చేశాను, స్కూల్ లెవెల్లో చేశాను. అప్పటి మన యొక్క థింకింగ్స్, మన యొక్క సార్ యొక్క టెక్నిక్స్ నేను ఎంత చెప్పినా కూడా పిల్లలు అర్థం చేసుకునే స్టేజ్ లో లేరు. సార్ వాళ్ళు కూడా ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్న సైకాలజికల్ గా అన్ని టెక్నికల్ గా ఓన్లీ మొబైల్లో